పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి మక్కీకి మక్కి కేసీఆర్ని కాపీ కొడుతున్నాడా? తెలంగాణలో నిరుద్యోగులను కేసీఆర్ నిరాశపరిచినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను నిరాశపరుస్తూ మోసం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి మక్కీకి మక్కి కేసీఆర్ని కాపీ కొడుతున్నారని, కేసీఆర్ గారు తెలంగాణలో నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేశారో, ఏ రకంగా నిరుత్సాహపరిచారో సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా నిరుద్యోగులను నిరాశపరుస్తూ వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఈ గ్రూప్ 1 మెయిన్స్ రద్దు విషయంలోనే ఇటువంటి వార్తలు వచ్చాయా అంటే ఏం చెప్తారు? సో రెండు రాష్ట్రాలకి రాజకీయపరమైనటువంటి కంపారిజన్ చేయడంతో పాటు ఎన్నికల ముందు తెలంగాణలో ఏ విధమైనటువంటి పరిణామాలను మనం చూసామో అలాంటి పరిణామాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో ఎన్నికల ముందు బాగా రాజకీయంగా ఒక అస్త్రంగా ప్రత్యర్థులకి ఉపయోగపడిన అంశం ఏంటంటే పేపర్ లీకేజీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా లీకేజ్ కావటం, దాని మీద సిట్ వేయటం, ఆ సిట్కి సంబంధించినటువంటి వివరాలు బయటికి రావటం, టీఎస్పీఎస్సీ చేసినటువంటి అవకతవకలు అవన్నీ బయట రావటం, తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ కావటం, ఇవన్నీ కూడా దాదాపు 30 లక్షల మంది యువతలో అన్రెస్ట్ని క్రియేట్ చేసింది తెలంగాణలో. సేమ్ ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. షెడ్యూల్ రాకముందు తెలంగాణలో కూడా ఇదే జరిగింది. సేమ్ ఇప్పుడు షెడ్యూల్ రావడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 1కు సంబంధించినటువంటి పరీక్షను రద్దు చేస్తూ సంచలనమైనటువంటి తీర్పును హైకోర్టు ఇచ్చింది. అవును. సో ఎందుకు ఇచ్చిందంటే దాదాపు 49,000 ఓఎంఆర్ షీట్స్ని మార్చేశారు అని చెప్పి దాంట్లో మెన్షన్ చేసింది ఆర్డర్లో హైకోర్టు. అంటే ఎందుకు మార్చారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంది, గ్రూప్ 1లోనే అంత ఉందంటే గ్రూప్ 2 పరిస్థితి ఏంది, గ్రూప్ 3 పరిస్థితి ఏంది, గ్రూప్ 4 పరిస్థితి ఏంటి, అలాగే సచివాలయ నియామకాలలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనే దాని మీద ఒక అవగాహన రావచ్చు. ఇప్పుడు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంది, నేను అధికారంలో రాగానే సచివాలయాన్ని నేను క్రియేట్ చేశాను, సచివాలయ ఉద్యోగుల్ని దాదాపుగా 180,000 మంది ఉద్యోగుల్ని నేను నియమించాను అని చెప్పి చెప్తున్నారు కదా. అవును. అప్పట్లోనే అప్పట్లోనే సచివాలయ ఉద్యోగులని నియామకం విషయంలో జిల్లా స్థాయిలో జరిగినాయి. జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ మాదిరిగానే ప్రతి జిల్లాల్లో కూడా కొన్ని కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఎగ్జామ్స్ నిర్వహించి ఈ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు నియామకాలను చేపట్టారు. అవును. ఆ తర్వాత వాళ్ళ నియామకాలు అయిపోయిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ గ్రూప్ 1 విషయంలో మొత్తం బయటకు వచ్చింది. ఎక్కడ బయటకు వచ్చిందని అంటే గ్రూప్ 1 రాసినటువంటి ఒక నిరుద్యోగి సివిల్స్ రాశాడు. సివిల్స్ రాస్తే సివిల్స్లో 40వ ర్యాంకు 48వ ర్యాంకు వచ్చింది. సివిల్స్లో 40-48 ర్యాంక్ వచ్చిన అతనికి గ్రూప్ 1లో అసలు క్వాలిఫై కూడా కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పెట్టినటువంటి గ్రూప్ 1లో క్వాలిఫై కూడా కాలేదు. దాంతో అతను అసలు ఏం జరిగింది అనే దాని మీద రీవాల్యుయేషన్ పెట్టడంతో పాటు దాని మీద న్యాయ పోరాటాన్ని దిగాడు. దాంతో మొత్తం భాగవతం మొత్తం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది గ్రూప్ 1 విషయంలో 2 సార్లు మాన్యువల్ కరెక్షన్స్ చేశారు, ఒకసారి ఆన్లైన్లో కరెక్షన్ చేశారు. 2 సార్లు మాన్యువల్ కరెక్షన్ చేసినప్పుడు సరితోగల, మాన్యువల్ కరెక్షన్కి అలాగే ఆన్లైన్ కరెక్షన్కి డిజిటల్ కరెక్షన్కి మ్యాచ్ కాల, దేనికి ఒకదానికి మ్యాచ్ కాల. ఇది ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేశారు కోర్టుకి. దాంతో కోర్టు పరిశీలించి గ్రూప్ 1ను మొత్తం రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ఎప్పుడో 2022లో రిజల్ట్ వచ్చినాయి. పెట్టింది నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు 2018. ఎగ్జామ్స్ పెట్టింది ఎప్పుడు 2020, 22 ప్రాంతాన్ని పెట్టారు. 22ను ఫైనల్ చేశారు. సో నియామకాలు అయిపోయాయి. నియామకాలపై ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆర్డీఓలుగా ఉన్నారు. గ్రూప్ 1 అంటే ఆర్డీఓలే కదా, ఆర్డీఓ స్థాయి క్యాడరు. సో వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉన్నట్టే కదా సార్. అంటే అసలు ఆ మెయిన్సే రద్దయినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కూడా ఉన్నట్టే కదా. మెయిన్స్ రద్దయినప్పుడు ఉద్యోగాలు ఉన్నట్టే, కానీ సర్వీస్ రూల్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా ఇండియన్ చట్టంలో ప్రతిదానికి ఒక లూప్ హోల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి సర్వీస్ రూల్స్ వాళ్ళకి వర్తింపజేయాలి.
అంటే వాళ్ళు 1.5 year కదా సార్ చేసింది. 1.5 year కానీ ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నియామకాలు చేపట్టారుగా. ఓకే. ప్రొఫెషనరీ పీరియడ్ అయిపోయి సచివాలయ ఉద్యోగులకు కూడా చాలామందికి ఏఈలుగా అపాయింట్ అయినటువంటి వాళ్ళకి ప్రొఫెషనరీ పీరియడ్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళని అపాయింట్ చేశారు. ఇప్పుడు ఈ గ్రూప్ 1కి వచ్చేటప్పటికి ఇప్పుడు అయితే ఒకటేంటంటే ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయి అని అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంటంటే మా ఉద్యోగాలు ఎక్కడికి పోవు ఊడవు ఎందుకంటే మాకు సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి కాబట్టి అని చెప్పి. కానీ వాళ్ళ అర్హత లేదు కదా సార్, వాళ్ళకి అసలు ఉద్యోగం చేసే అర్హత లేదు కదా వాళ్ళకి. ఉద్యోగం చేసే అర్హత లేదు కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, హైకోర్టు రద్దు చేసింది, గ్రూప్ 1 ఎగ్జామ్స్ని రద్దు చేసింది, గ్రూప్ 1 నియామకాలు చెల్లవు అని చెప్పేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఏం చేస్తారు, ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆమోదించినప్పుడు కదా ఈ మొత్తం వ్యవహారం వచ్చేది. ప్రతిదానికి ఒక ఉంటుంది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ లాలో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసి ఇప్పుడు వాళ్ళు అలానే కంటిన్యూ అవుతారు కదా. ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ అవుతారు. అందుకే వాళ్ళు హ్యాపీగా పదిలంగా ఉన్నారు. దీన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు, మళ్ళీ మేము వస్తే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం, మేము కూడా పోరాడతాము ఏపీపీఎస్ తరఫు నుంచి అని. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మొత్తం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళందరినీ గ్రూప్ 1లో సెలెక్ట్ చేసి నియమించారనేది వస్తున్నటువంటి ఆరోపణలు. 49,000 ఓఎంఆర్ షీట్లు మారినాయి అంటే ఏ స్థాయిలో అవకతవకలు అక్రమాలు జరిగి ఉంటాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏది కూడా సక్రమంగా జరగలేదు అని చెప్పి బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి ఒక ఆమోద ముద్ర వేస్తూ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది. గ్రూప్ 1 విషయంలో తీర్పు ఇచ్చింది కాబట్టి మిగతావి కూడా ఇలానే జరుగుంటాయి అనే దానికి అప్పుడనే సచివాలయ ఉద్యోగుల నియామకాల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వైసీపీకి సంబంధించినటువంటి లీడర్ల పిల్లలు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళే అక్కడ అపాయింట్ అయ్యారు చాలామంది అని చెప్పి అప్పట్లోనే వచ్చాయి. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అదే జరిగిందని చెప్పి వచ్చింది. సో గ్రూప్ 1లో అదే జరిగిందని చెప్పి హైకోర్టు చెప్పేసింది. సేమ్ ఇలాంటి ప్రచారం లేదంటే ఇలాంటి అవకతవకలు అక్రమాలు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు బయటకు వచ్చాయి. ఓకే. సో నిరుద్యోగులు మొత్తం సఫర్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నిరుద్యోగులు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుభూతం అంటారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా అర్హత లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. నమ్మరు, పెట్టినా కానీ నమ్మరు. ఒకవేళ పెట్టినా కానీ అదేదో మనకు వచ్చేటువంటి ఉద్యోగాలు కాదులే, అది రికమెండేషన్ తోటి పోయేటువంటి ఉద్యోగాలు అనేటువంటి అభిప్రాయంతో యూత్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ ఎగ్జామ్స్ రద్దు చేసినందు కారణంగా ఆ ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడింది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మనటువంటి పరిస్థితి, ప్రత్యేకించి యూత్. ఇప్పుడు ఇక్కడ 30 లక్షల మంది తెలంగాణలో ఏ విధంగా అయితే నష్టపోయారో అక్కడ కూడా అదే స్థాయిలో నష్టపోయి ఉంటారు. ప్లస్ అపనమ్మకం కలిగి ఉంటుంది. వాళ్ళందరూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో తెలంగాణలో ఏ విధంగా అయితే మనం రిజల్ట్స్ చూసామో ఈ పేపర్ లీకేజీల తర్వాత, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రిజల్ట్ని చూడబోతున్నామా అనేటువంటి ఒక అభిప్రాయం కలగక మానదు. అంటే ఈ గ్రూప్ 1 మెయిన్ స్కీమ్ ఏదైతే ఉందో అది రాబోయే ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం చూపించి తీరుతుంది అంటారు. అంతే, డెఫినెట్గా. ఎందుకంటే యూత్కి సంబంధించిన విషయం, విద్యార్థులకు సంబంధించిన విషయం, ఎగ్జామ్స్ అందులో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అంటే మాటలా. గ్రూప్ 1 అంటే ఆర్డీఓ క్యాడర్ కదా. నెక్స్ట్ ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగులు అసలు జగన్మోహన్ రెడ్డి పాలన మీద నిరుత్సాహంగా ఉన్నారు అనేది ఒక సర్వే అయితే నిన్న బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కోర్టు వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముట్టికేయడాన్ని ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఈ మొత్తం ఈ నిరుద్యోగ యువత, యూత్ అనేవాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. సో నమ్మకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైనా డిసైడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా యూత్ మీద ఉంటుందండి. యూత్, మహిళలు వీళ్ళ మీద ఉంటుంది. సో యూత్ వాళ్ళ మదరు ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇప్పుడు తెలంగాణలో ఏమైంది, దసరాకి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళారు, గ్రామాలకి దసరాకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. కేసీఆర్ ఇలా చేశారు, కేసీఆర్ వల్ల మనం ఇంత నష్టపోయామనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మార్పు వచ్చింది. అంటే అప్పటి వరకు నిరుద్యోగులు ఏం చేస్తారులే, నిరుద్యోగులు ఏం చేయగలరులే అనుకుని భావించినటువంటి పార్టీ అధినేతలు కూడా ఆ తర్వాత వాళ్ళ తీరు మార్చుకున్నారు. మార్చుకొని కేటీఆర్ కూడా వెళ్ళి నిరుద్యోగుల దగ్గర కింద కూర్చొని మాట్లాడాడు కదా. సో అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా సేమ్ అలాంటి పరిస్థితిని ఆయన కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.